రే కోటిగా ఏంద్రా ఏంది మళ్ళా వచ్చినవేంది? మర్యాదగా అది నాకు ఇచ్చేనే, లేకపోతే అన్నాన్ని కూడా చూడకుండా నరుకుతా. ఏ ఇంద్రా నువ్వు నరికేది కొత్తిమీర కట్ట? ఆ హరిహరాదులే అడ్డొచ్చిన ముల్లో కదా ఏకమైనా దాన్ని మడుగు నీకు దక్కనివ్వను. తూర్పు పడమరైన ఉత్తరం దక్షిణమైన అటు చూడు ఇటు పడిచిన దాన్ని మాత్రం నీకు దక్కనివ్వను. చూస్తున్నారా? చూస్తున్నారా? చూస్తున్నాం. ఎందుకు అలా గొడవ పడుతున్నారా? ఆస్తులని కరెక్ట్ గా పంచుకున్నారా? ఇంక మిగిలింది అది ఒక్కటే కదరా. దాన్ని గొడవ పడకుండా మీరు ఎవరెవరు పంచుకోవచ్చు కదరా. ఒరే కోటిగా దాన్నైనా చిన్నోడికి గేచ్చు కదరా. మధ్య మనిషి మధ్యలో ఉండు, నీకేం తెలుసురా దాని గురించి? ఎక్కువ మాట్లాడేవనుకో నిన్ను వాణి ఇద్దరిని నరుకుతావా? ఒరే చిన్నోడా, నువ్వైనా నా మాటరా, అది పెద్దోడికి ఇచ్చేరా. రే బొక్కడా, ఎక్కువ మాట్లాడావంటే నా మీసానికి ఉరేసి చంపుతా. అబ్బా, మీ గొడవ తెగలేదు. ఉత్తుత్తి రాయుడు దగ్గర మీ పంచాయతీ పెట్టాల్సిందే. పదరా రచ్చబండికి. దాన్ని నేను దక్కించుకునేందుకు ఎంత దూరమైనా వస్తా, ఏ పంచాయతీకైనా వస్తే, ఏ రచ్చ పండుగైనా వస్తా. పదరా తెచ్చుకుందాం. ఏంట్రా మీ పంచాయతీ? ఏంటి గొడవ పడుతున్నారు? మీరు లంగోటాల కొడుకులు కదూ? అవునా? అవునయ్యా. ఏంట్రా మీ గొడవ? మీరెందుకు గొడవ పడుతున్నారు? ఏం జరిగింది? అయ్యా ఉత్తిరాయుడు గారు, నాకు మీరే న్యాయం చేయాలి. మీరు తప్ప వేరెవరూ న్యాయం చేయలేరు. నేను దేన్నైనా వదులుకుంటాను కానీ దాన్ని మటుకు వదులుకోలేను. అయ్యా, వానికి దాని అవసరం ఎంత ఉందో నాకు కూడా అంతే అవసరం ఉందయ్యా. అది నాకే దక్కాలయ్యా. రే అరకోటి, నీకు ముందరే చెప్పా అది నాది. రే కోటిగా, అది నాదిరా. రే నీకు ముందరే చెప్పేది నాదని. నాది. ఎవడ్రా అది? అయ్యా రాయుడు గారు, దేని గురించి అయితే మా వంశం కలవరిస్తుందో, దేని గురించి అయితే మా మనసులు పులకరిస్తాయో, దేని పేరు చెబితే మా వంశంలో పసిపిల్లడు కూడా పాక్కుంటూ డెక్కుంటూ వచ్చి నాది నాది అంటారు, ఆ మా వంశపు రక్షక కవచం లంగోటా. ఏందిరా ఇది? ఈ డాయర్ కోసం కొట్టాడుతున్నారా గబ్బునా వెళ్ళారా? మా తరంలో పెద్ద దిక్కైనా ఇది నాకు మాత్రమే దక్కాలయ్యా. నువ్వేంట్రా అలా ఏడుస్తున్నావు? ఏం చెప్పనయ్యా, ఏం చెప్పను. వాడు ఇంత పెద్ద సినిమా డైలాగ్ చెప్పాడయ్యా. ఏ ఇంట్లో చూసినా పెద్దోడిదే పైచేయి అవుతుందయ్యా. నాన్న పెళ్లి చేయండిరా అంటే పెద్దోనికి కానివ్వనరా అంటారు. నాన్న బట్టలు కొనివ్వండి అన్న అంటే పెద్దోడి ఉన్నాయి కదరా వేసుకో ఖర్చు దండగా అంటారు. కనీసం ఈ లంగోట అన్నా నాకు ఇప్పించండి అయ్యా. ఎదవల్లారా, పంచాయతీ అంటే ఏదో అనుకుంటు కదరా. ఆఫ్టర్ డాయర్ గురించి పంచాయతీ పెట్టి ఆ పంచాయతీకి నన్ను పిలుస్తారా మీరు? ఆ చొక్కలో డాయరు రాయుడు, అది ఏంటనుకుంటున్నావు? మా అబ్బల ఆస్తి. మీరు ఎప్పుడైనా వేసుకుంటే కదా దాని విలువ మీకు తెలిసేది. నేను వేసుకోలేదా? వేసుకుంటే చూపియండి. ఎక్కడ దొరికారా? వీడేంటో నన్ను డైరీ వేసుకునేవో అని అడుగుతాడు. కరెక్టే కదా. నువ్వు ఎప్పుడు లైఫ్ లో వేసుకున్నావా డ్రైవర్ వస్తారన్నా? ఎందుకురా లంగోటా గురించి ఇద్దరు గొడవ పడుతున్నారు? దాన్ని లంగోటా అంటారా ఎవరన్నా? అయ్యా, ఇది లంగోటా మాత్రమే కాదయ్యా, మా అబ్బల ఆస్తి. దీన్ని మా తాత వాడి 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 మా నాయనకిస్తే మా నాయన దీన్ని ఎన్ని బొక్కలు పడ్డా ఎంత పాసిపోయినా
దీన్ని వాడి 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 నాకిస్తే నేను నా వంశాచారం ప్రకారం పెద్ద కొడుకుగా దీన్ని వాడి 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 నా కొడుకిద్దాం అనుకుంటే మధ్యలో ఈ దౌర్భాగ్యుడు అడ్డు వస్తున్నాడయ్యా. దీన్ని మీరే న్యాయం చేయాలయ్యా. సిగ్గుండాలరా కొట్టాడుకోనికి. నీకు ఇప్పుడే చెప్తున్నాను, ఇది నువ్వు 3 రోజులు సరి 3 రోజులు వాడుకొని 7వ రోజు ఉతికి ఆరేయండి. తప్పల పంచాయతీ దీన్ని ఏమనుకున్నావు? ఇది మా వంశ రక్షక కవచం. లపాకి అనుకున్నావు తెగి 3 రోజులు వాడుకోవడానికి? నీ తొక్కలో వంశ రక్షకం, నీ పొంగులో వంశ రక్షకం. లంగోట కాసము ఇంత పంచాయతీ పెడతారా నా దగ్గర? మన వంశ రక్షక కవచాన్ని అవమానిస్తున్నాడు వీడు. వీడు ఎవ్వరు వేడే తలచాలి రై. ఎవరని తెలుస్తారా మీరు? ఏంట్రా ఆ వంశాచారం పోయినది? ఏం చేస్తావురా సభ నీటికి వాయిదా వేయడం అనేది మిగిలిన పంచాయతీ రేపు వచ్చి తెలుస్తాను. ఏంటిరా తెచ్చేది? మర్యాదకి ఇప్పుడు పంచాయతీ తెలుస్తుంది, లేకపోతే నరుకుతా చంపుతా. రేపు చూస్తున్నాను రా. ఏంద్రా రేపు చూస్తున్నది పంచాయతీ ఇంటికి పోతారా? ఎక్కడికి వెళ్ళాను? ఇక్కడ తీసుకుపోతారా? ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. ఏంట్రా ఇలా అయింది నా బతుకు? ఎవరు రావాళ్ళు? ఘోరం జరిగింది రాయుడు గారు. ఆ లవంగా కాని కొడుకులు ఏంట్రా ఇచ్చండారు? నన్ను పుట్టి కింద పడేసిపోయారా? వాళ్ళు కొంచెం కూడా మానవత్వం లేదు రాయుడు గారు. ఇలాంటి పెద్ద మనిషిని కొట్టడానికి ఎలా చేతులు వచ్చాయి వాళ్ళకి? ఇప్పటి నుంచి నాకు ఒకటి అర్థమైంది. ఏ రాయుడు గారు? అత్తా కోడళ్ళ మధ్యలోకి, అన్నాదమ్ముల మధ్యలోకి వెళ్ళకూడదురా. అవును రాయుడు. వెళ్తే ఇతనే తదిర బతుకు. వాళ్ళ పాపను లేపురా. వాళ్ళ పాపను వాళ్ళ పోతారు. వాళ్ళ పాపను వాళ్ళ పోతారు. అవునరా. వీళ్ళని ఎవర్రా పంచాయతీకి తెలుసుకొచ్చింది? నువ్వే కదా.